అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. వీడియోని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేస్తే మీ ఫ్రెండ్స్కి కూడా ఇందులో మేము చెప్పిన విషయాలు అర్థమవుతాయి. అనేక మందికి మేము అన్ని ఎన్ఐటీలు, ఐఐటీలు, ఇంజనీరింగ్తో పాటు మెడిసిన్ విద్యకు సంబంధించినటువంటి ఉన్నత విద్యా సంస్థల సమాచారాన్ని ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తున్నాం. మాతో సహకరించండి. ఈరోజు వీడియోలో ఎన్ఐటి వరంగల్కి సంబంధించిన కట్ ఆఫ్ ఎలా ఉంది అన్నది పరిశీలిద్దాం. 2024 జోసా కౌన్సిలింగ్లో ఎన్ఐటి కట్ ఆఫ్ ఏ బ్రాంచ్లో ఏ కేటగిరీలో ఎంతవరకు వచ్చింది అన్న వివరాలని మీ ముందుంచబోతున్నాం. మొత్తం అన్ని కేటగిరీలకు సంబంధించి మొత్తం ఎన్ఐటీలో ఎన్ని బ్రాంచులు ఉంటే అన్నింటికి సంబంధించినటువంటి విషయాన్ని మీ ముందుంచుతాం. ముఖ్యంగా ఇప్పటికే తిరుచి ఎన్ఐటి సంబంధించిన కట్ ఆఫ్ వివరాలు ఇచ్చాం. అదేవిధంగా ఎన్ఐటి సూరత్కల్ సంబంధించిన కట్ ఆఫ్ వివరాలు వీడియోలుగా ఇచ్చాం. ఆ వీడియోలు కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాం, చూడండి. ఇక వరంగల్కి సంబంధించి ఇది మన తెలుగు రాష్ట్రాల్లో ఉంది కాబట్టి ఇక్కడ హోమ్ స్టేట్ కోట మన తెలంగాణ రాష్ట్ర విద్యార్థులందరికీ వర్తిస్తుంది. సో హోమ్ స్టేట్లో ఏ కేటగిరీలో ఏ ర్యాంక్ వరకు కట్ ఆఫ్ అయింది. అదేవిధంగా అదర్ స్టేట్లో వరంగల్ ఎన్ఐటీలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు అదర్ స్టేట్ కోటాలోకి వస్తారు కాబట్టి వరంగల్ ఎన్ఐటీలో తెలంగాణ విద్యార్థులకి హోమ్ స్టేట్ కోటాలో కట్ ఆఫ్ ఎంత, అదేవిధంగా అదర్ స్టేట్ కోటాలో ఆంధ్రప్రదేశ్ కానీ దేశంలోని ఇతర రాష్ట్రాల విద్యార్థులకి కట్ ఆఫ్ ఎంత, ఆ వివరాలని ఇప్పుడు మీకు అందించబోతున్నాం. అయితే ఇక్కడ మీరు గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే మనం ఎప్పుడు కూడా ర్యాంకుల్ని క్రైటీరియాగా పరిగణించాలి. ప్రతి ఏడాది పేపర్ని బట్టి ఆ పేపర్లో టఫ్నెస్ని బట్టి మార్క్స్ పర్సంటైల్స్ అటు ఇటుగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ర్యాంక్స్ మాత్రం నిర్దిష్టంగా పలానా ర్యాంక్ వరకు కట్ ఆఫ్ ఉంటుందంటే దాదాపుగా అదే ఏరియాలో ఏటా కట్ ఆఫ్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి 2024లో జరిగినటువంటి జోసా కౌన్సిలింగ్లో వాస్తవానికి జోసాలో తర్వాత సీశాబ్లో కూడా కౌన్సిలింగ్ ఉంటుంది. సీశాబ్ 2 రౌండ్స్లో కూడా సీట్లు కేటాయిస్తారు. మనం సీశాబ్ని పరిగణలో తీసుకోలేము. కారణం ఏంటంటే సీశాబ్ అప్పటికి ఖాళీ అయినటువంటి జోసా రౌండ్లన్నీ పూర్తయిపోయిన తర్వాత కూడా ఏదైనా బ్రాంచ్లో కేటాయించినటువంటి విద్యార్థులు చేరకపోతే ఆ ఖాళీ సీట్ల కోసం మాత్రమే సీశాబ్ నిర్వహిస్తారు. కాబట్టి సీశాబ్ని మనం పరిగణలో తీసుకోకుండా కేవలం జోసా కౌన్సిలింగ్లో లాస్ట్ రౌండ్లో ఉన్నటువంటి కట్ ఆఫ్ని కేటగిరీ వారీగా మీకు అందించబోతున్నాం. ఇందులో ఫస్ట్ బయోటెక్నాలజీ ఇది అటు ఎన్ఐటి తిరుచిలో కానీ ఎన్ఐటి సూరత్కల్లో కానీ లేదు, వరంగల్లో ఉంది. బయోటెక్నాలజీలో ఓపెన్ కట్ ఆఫ్ చూడొచ్చు మనం. ఓపెన్ కేటగిరీలో హోమ్ స్టేట్ తెలంగాణ విద్యార్థులకి 27,094 ర్యాంక్ నుంచి 39,862 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. అదే అదర్ స్టేట్ అంటే తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాల విద్యార్థులకి 15,149 నుంచి 30,707 ర్యాంక్ వరకు బయోటెక్నాలజీలో ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చింది. ఆ తర్వాత ఈడబ్ల్యూఎస్లో ఏంటి, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ ఇవన్నీ కేటగిరీ ర్యాంకులు. ఆ సంబంధిత కేటగిరీలో ఏ ర్యాంక్ వరకు వచ్చిందన్నది. ఇందులో ఈడబ్ల్యూఎస్లో హోమ్ స్టేట్ కోటగాలో అంటే తెలంగాణ విద్యార్థులకి 6,826 నుంచి 6,933 వరకు వచ్చింది. అదర్ స్టేట్ విద్యార్థులకి 4,999 నుంచి 5,332 ర్యాంక్ వచ్చినంత వరకు బయోటెక్నాలజీ ఎన్ఐటి వరంగల్లో సీట్ వచ్చింది. ఓబీసీ ఎన్సీఎల్ అంటే నేను మనం చెప్పాను. ఎన్సీఎల్ అంటే క్రిమిలేయర్ అనమాట. అంటే పర్టికులర్ ఇన్కమ్ వరకు 8 లక్షల ఆదాయం దాటినటువంటి వాళ్ళందరూ క్రిమిలేయర్లోకి వస్తారు. కాబట్టి ఆ లోపులో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఓబీసీల్లో కూడా ఓబీసీ అందరికీ ఓబీసీ ఎన్సీఎల్ కోట రాదు. ఓబీసీల్లో క్రిమిలేయర్ పరిధిలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే వస్తుంది. ఇందులో హోమ్ స్టేట్ కోటాలో 11,597 నుంచి 13,402 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. అదర్ స్టేట్ కోటాలో 12,136 నుంచి 12,177 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఎస్సీలు హోమ్ స్టేట్ కోట 6,298 నుంచి 6,988 వరకు. అదర్ స్టేట్ కోట 5,989 నుంచి 6,168 వరకు. ఎస్టీలో హోమ్ స్టేట్లో ఒక్కరికే వచ్చింది. బయోటెక్నాలజీ బ్రాంచ్లో 1,471 నుంచి, అదర్ స్టేట్లో 2,314 నుంచి 2,432 వరకు బయోటెక్నాలజీ ఎన్ఐటి వరంగల్లో సీట్ వచ్చింది. కెమికల్ ఇంజనీరింగ్ ఇది రెండో బ్రాంచు
వరంగల్ ఎన్ఐటీలో ఉన్నటువంటి దాంట్లో ఇందులో ఓపెన్ కేటగిరీలో హోమ్ స్టేట్ కోటాలో 10,578 నుంచి 26,477 వరకు సీట్ వచ్చింది. అదర్ స్టేట్ 15,610 నుంచి 18,833 ర్యాంక్ వరకు ఓపెన్ కేటగిరీలో సీట్ వచ్చింది. మనం ఇక్కడ చూస్తే ఎన్ఐటి వరంగల్లో కొన్ని బ్రాంచుల్లో హోమ్ స్టేట్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, కొన్ని బ్రాంచుల్లో హోమ్ స్టేట్లో కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. మనం చూసిన బయోటెక్నాలజీ కానీ కెమికల్ ఇంజనీరింగ్ కానీ ఈ రెండు చోట్ల హోమ్ స్టేట్లో కాంపిటీషను చాలా ఎక్కువ కనిపిస్తుంది. అదే అదర్ స్టేట్లో కాంపిటీషను తక్కువ ఉంది. చూడొచ్చు, హోమ్ స్టేట్లో తక్కువ ర్యాంక్కే సీట్ వచ్చింది, కానీ అదర్ స్టేట్లో ఎక్కువ ర్యాంక్ వచ్చినా, అంటే హోమ్ స్టేట్ కన్నా అదర్ స్టేట్ వాళ్ళకే మార్కులు తక్కువ వచ్చినా సరే కెమికల్ ఇంజనీరింగ్లో సీట్ వచ్చింది. అదే ఈడబ్ల్యూఎస్ కూడా, ఈడబ్ల్యూఎస్లో అయితే రివర్స్, హోమ్ స్టేట్లో దాదాపుగా 4,184 నుంచి 4,411 వరకు సీట్ వచ్చింది. అదర్ స్టేట్ కోటాలో 3,115 నుంచి 3,453 వరకు సీట్ వచ్చింది. ఓబీసీ ఎన్సీఎల్ కోటాలో హోమ్ స్టేట్ 7,065 నుంచి 9,036 వరకు ర్యాంక్ వచ్చింది. ఈ ర్యాంకులు చెప్తున్నా అంటే అర్థం, దాదాపుగా మీరు కెమికల్ ఇంజనీరింగ్ వరంగల్ ఖచ్చితంగా ఎన్ఐటీలో చేరాలి అని మీరు ఎవరైనా అనుకుంటే వాళ్ళకి ఈ ర్యాంకుల మధ్యలో, ఉదాహరణకు ఓబీసీ కేటగిరీ స్టూడెంట్ అయితే 7,000 నుంచి 8,000 యావరేజ్న 8,000 ర్యాంక్ వస్తే కెమికల్ ఇంజనీరింగ్ వరంగల్లో వచ్చేందుకు ఛాన్స్ ఉంటుంది అని ఈ లెక్కలు మనకు చెప్తున్నాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా మీరు అంచనా వేసుకోవాల్సి ఉంటుంది. అదే అదర్ స్టేట్ కోటాలు అయితే 3,115 నుంచి 3,453 వరకు. ఇక్కడ ఓబీసీల్లో అదర్ స్టేట్లో చాలా ఎక్కువ డిమాండ్ ఉంది. ఓబీసీల్లో హోమ్ స్టేట్ కన్నా అదర్ స్టేట్ కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. ఎస్సీలు చూస్తే హోమ్ స్టేట్ 4,706 నుంచి 5,723 వరకు వస్తే అదర్ స్టేట్లో 1,578 నుంచి 4,538 వరకు సీట్ వచ్చింది. ఎస్టీలో హోమ్ స్టేట్ కోటాలో 1,178 నుంచి 1,433 వరకు సీట్ వస్తే అదర్ స్టేట్లో 1,578 నుంచి 4,538 వరకు. ఇవన్నీ కేటగిరీ ర్యాంక్ సీట్లు. ఈ కేటగిరీ వాళ్ళకి కెమికల్ ఇంజనీరింగ్ ఎన్ఐటి వరంగల్లో సీట్ వచ్చిందనమాట. ఇక కెమికల్ ఇంజనీరింగ్ తర్వాత మనం మరో బ్రాంచ్ చూడొచ్చు, మూడో బ్రాంచు. ఈ మూడో బ్రాంచ్లో కెమిస్ట్రీ 5 సంవత్సరాల కోర్సు ఉంది. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సితో కలిపి 5 ఏళ్ల కోర్సు అనమాట. కెమిస్ట్రీ 5 ఏళ్ల కోర్సు ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సితో కలిపి. సో ఎన్ఐటి వరంగల్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ 3 కూడా ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సితో కలిపి 5 ఏళ్ల కోర్సులు ఉన్నాయి ఈ 3 కూడా. అందుకే వరంగల్ ఎన్ఐటీలో మిగతా ఎన్ఐటీలతో పోలిస్తే ఎక్కువ బ్రాంచులు అందుబాటులో ఉన్నాయి. సుమారు 13 బ్రాంచులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అదే ఎన్ఐటి తిరుచిలో 9 ఉన్నాయి, ఎన్ఐటి సూరత్కల్లో 11 బ్రాంచులు ఉన్నాయి, కానీ వరంగల్లో 13 బ్రాంచులు ఉన్నాయి. సో ఇక్కడ చూడొచ్చు, కెమిస్ట్రీలో కట్ ఆఫ్ కూడా చూడొచ్చు. 5 ఇయర్స్ కోర్స్ ఇది. ఇందులో ఓపెన్లో హోమ్ స్టేట్ కోటాలో 44,550 నుంచి 45,516 వరకు సీట్ వచ్చింది. చాలా ఎక్కువ ర్యాంక్ అనమాట. అదే అదర్ స్టేట్ కోటాలో 25,299 నుంచి 31,513కే. చూసారా, హోమ్ స్టేట్కి అదర్ స్టేట్కి ఈ కెమిస్ట్రీ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సితో కలిపి ఉన్నటువంటి ఈ బ్రాంచ్లో డిమాండ్ చూసారు ఎంత డిఫరెన్స్ ఉందో. 45,516కి ఓపెన్ కేటగిరీ హోమ్ స్టేట్ కోటాలో సీట్ వస్తే 31,513కే అదర్ స్టేట్ కోటాలో కట్ ఆఫ్ ఉంది. ఈడబ్ల్యూఎస్లో హోమ్ స్టేట్ 8,801 నుంచి ఒక్కరికే సీట్ వచ్చింది, 8,801. అదర్ స్టేట్ కోటాలో 7,340. ఇది హోమ్ స్టేట్లో ఒక్కరికి, ఈడబ్ల్యూఎస్ ఒక్కరికి లాస్ట్ రౌండ్లో సీట్ వచ్చింది జోసా కౌన్సిలింగ్లో. ఇక ఓబీసీ ఎన్సీఎల్ కోటాలో 17,628 నుంచి 17,955 వరకు కెమిస్ట్రీ 5 ఇయర్స్ దాంట్లో సీట్ వచ్చింది వరంగల్ ఎన్ఐటీలో. అదర్ స్టేట్ కోటాలో 13,490 నుంచి 14,365 వరకు సీట్ వచ్చింది. ఎస్సీ హోమ్ స్టేట్ కోటాలో 9,017 సీట్ వచ్చింది, అదర్ స్టేట్లో 7,127కి సీట్ వచ్చింది. ఎస్టీలో హోమ్ స్టేట్లో ఒకటే సీటు 2,946కి వచ్చింది, అదర్ స్టేట్లో 1,862కి సీట్ వచ్చింది. ఇది కెమిస్ట్రీ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సితో కలిపి. తర్వాత సివిల్ ఇంజనీరింగ్ కోర్ బ్రాంచుల్లో కీలకమైనటువంటి బ్రాంచ్ ఇది. మన తెలుగు రాష్ట్రాల్లో కొంచెం డిమాండ్ తక్కువ ఉంది, కానీ అదర్ రాష్ట్రాల్లో మాత్రం ఇంకా దీనికి డిమాండ్ కొనసాగుతుంది. ఓపెన్ కేటగిరీలో హోమ్ స్టేట్లో 23,188 నుంచి 29,824 వరకు
సీట్ వచ్చింది వరంగల్ ఎన్ఐటీలో. అదర్ స్టేట్ కోటాలో 19,905 నుంచి 25,857 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్లో హోమ్ స్టేట్ కోటాలో 4,943 నుంచి 5,137 వరకు సీట్ వచ్చింది. అదర్ స్టేట్ కోటాలో 4,107 నుంచి 4,223 వరకు సీట్ వచ్చింది. ఓబీసీ ఎన్సీఎల్లో హోమ్ స్టేట్లో 8,801 నుంచి 11,042 వరకు సీట్ వస్తే అదర్ స్టేట్లో 4,161 నుంచి 8,896 వరకు సీట్ వచ్చింది. ఎస్సీ హోమ్ స్టేట్ కోటాలో 3,384 నుంచి 4,052 వరకు సీట్ వస్తే అదర్ స్టేట్ కోటాలో 4,245 నుంచి 4,698 వరకు సీట్ వచ్చింది. ఇక్కడ చూడొచ్చు ఓపెన్లో అదర్ స్టేట్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంటే ఎస్సీలో హోమ్ స్టేట్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంది. సివిల్ ఇంజనీరింగ్ ఎన్ఐటి వరంగల్లో. ఎస్టీలో కూడా 720 నుంచి 1,010 వరకు వస్తే అదర్ స్టేట్లో 793 నుంచి 1,014 వరకు సీట్ వచ్చింది. ఇది సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి. ఇక కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఏఐ అండ్ డేటా సైన్స్. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో 3 రకాల బ్రాంచ్లు ఉన్నాయి. ఇక్కడ సిఎస్సితో పాటుగా సిఎస్సికి మరొక 2 ఏఐ అండ్ డేటా సైన్స్, అలాగే కంప్యూటింగ్ అండ్ మ్యాథమెటిక్స్ ఇతర 2 బ్రాంచుల్ని వరంగల్ ఎన్ఐటీలో అందుబాటులో ఉన్నాయి. అందులో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఏఐ అండ్ డేటా సైన్స్ ఈ బ్రాంచ్ వరకు చూస్తే ఓపెన్ కోటాలో 787 నుంచి 3,387 వరకు ఈ బ్రాంచ్లో సీట్ వచ్చింది. అదర్ స్టేట్ కోటాలో 2,419 నుంచి 2,948 వరకు సీట్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ కోటాలో హోమ్ స్టేటు 561 నుంచి 592 వరకు, అదర్ స్టేట్ 374 నుంచి 416 వరకే. చూసారు ఇక్కడ హోమ్ స్టేట్లోనే పెద్ద ర్యాంక్కి సీట్ వచ్చింది ఈడబ్ల్యూఎస్ కోటాలో. అదే ఓపెన్ కేటగిరీలో అదర్ స్టేట్కి ఎక్కువ ర్యాంక్కి సీట్ వచ్చింది. అదే ఓబీసీ ఎన్సీఎల్లో హోమ్ స్టేట్కి 659 నుంచి 985, అదర్ స్టేట్కి 778 నుంచి 1066, ఎస్సీకి హోమ్ స్టేట్ 572 నుంచి 715, అదర్ స్టేటు 360 నుంచి 484, ఎస్టీ ఒకటే సీట్ ఉంది. హోమ్ స్టేట్లో 71వ ర్యాంక్కి, అదర్ స్టేట్లో 176వ ర్యాంక్కి సీట్ వచ్చాయి. ఇవన్నీ కేటగిరీ ర్యాంక్స్. ఈడబ్ల్యూఎస్, ఓబీసీ ఎన్సీఎల్, ఎస్సీ, ఎస్టీ అన్ని కేటగిరీ ర్యాంకు. ఇది ఓపెన్ ర్యాంక్ అనమాట. ఇది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎక్కువ మంది పోటీ పడేటువంటి బ్రాంచ్. ఎక్కువ మంది ఎక్కడ చేరాలని కోరుకుంటారంటే సిఎస్సిలోనే. కాబట్టి ఇది అత్యంత డిమాండ్ ఉన్నటువంటి బ్రాంచ్. వరంగల్ ఎన్ఐటీలో ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో ఓపెన్ కోటాలో హోమ్ స్టేట్ నుంచి 755 నుంచి 2,804 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. అదర్ స్టేట్లో 1,043 నుంచి 2,186 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్లో హోమ్ స్టేట్ కోటాలో 380 నుంచి 507 వరకు సీట్ వచ్చింది. అదర్ స్టేట్ కోటాలో 300 నుంచి 329 ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళ వరకు సీట్ వచ్చింది. ఓబీసీ ఎన్సీఎల్లో హోమ్ స్టేట్ కోటాలో 531 నుంచి 824 వరకు ర్యాంక్ వచ్చింది. అదర్ స్టేట్లో 452 నుంచి 679 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఎస్సీ కోటాలో హోమ్ స్టేట్ నుంచి 295 నుంచి 625, అదర్ స్టేట్ నుంచి 255 నుంచి 409, ఎస్టీలో హోమ్ స్టేటు 110 నుంచి 159, అదర్ స్టేటు 17వ ర్యాంక్ నుంచి 201. ఇది ఈ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వరంగల్ ఎన్ఐటికి సంబంధించినటువంటి 2024 జోసా కౌన్సిలింగ్లో కట్ ఆఫ్ ర్యాంక్ లాస్ట్ రౌండ్కి. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో ఓపెన్ కోటాలో హోమ్ స్టేట్ కోటాలో 6,469 ర్యాంక్ నుంచి 9,887 ర్యాంక్ వరకు ఇక్కడ సీట్ వచ్చింది. ఇక అదర్ స్టేట్ కోటాలో 6,030 నుంచి 7,851 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్ కోటాలో హోమ్ స్టేట్ నుంచి 1,433 నుంచి 1,681 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. అదర్ స్టేట్లో 1,229 నుంచి 1,435 వరకు సీట్ వచ్చింది. ఓబీసీ ఎన్సీఎల్ కోటాలో హోమ్ స్టేట్లో 2,360 నుంచి 3,669 వరకు సీట్ వచ్చింది. అదర్ స్టేట్లో 1,926 నుంచి 2,805 వరకు సీట్ వచ్చింది. ఎస్సీలో హోమ్ స్టేట్ 870 నుంచి 2,348 వరకు సీట్ వచ్చింది. అదర్ స్టేట్లో 1,361 నుంచి 1,835 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. ఎస్టీలో హోమ్ స్టేట్ 420 నుంచి 628 వరకు సీట్ వస్తే అదర్ స్టేట్లో 501 నుంచి 660 వరకు సీట్ వచ్చింది. ఇది ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో ఎన్ఐటి వరంగల్ సంబంధించి 2024 కట్ ఆఫ్ అనమాట. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్ ఈసీలో చూస్తే ఓపెన్ హోమ్ స్టేట్ కోటాలో 3,393 నుంచి 5,463 ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళు
వరంగల్ ఎన్ఐటీలో సీటు సాధించారు. అదర్ స్టేట్లో 3637 నుంచి 5014 ర్యాంక్ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ చేరారు. ఈడబ్ల్యూఎస్లో హోమ్ స్టేట్ 780 నుంచి 836, అదర్ స్టేట్ 700 నుంచి 734. ఓబీసీ ఎన్సీఎల్ హోమ్ స్టేట్ 1359, 2134, అదర్ స్టేట్ 1185, 1736. ఎస్సీ హోమ్ స్టేట్ 727, 1599, అదర్ స్టేట్ 745, 1025. ఎస్టీ హోమ్ స్టేట్ 276, 311. ఎస్టీ అదర్ స్టేట్ 233, 306. ఇందులో హోమ్ స్టేట్ ప్యూర్లీ తెలంగాణ విద్యార్థులకి, తెలంగాణలో ఉంది కాబట్టి ఎన్ఐటి వరంగల్ తెలంగాణ విద్యార్థులకి హోమ్ స్టేట్ కోటా వస్తుంది. మిగిలిన ఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాల విద్యార్థులు అదర్ స్టేట్ కోటాలో పోటీ పడాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఏ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు, ఏ స్టేట్లో మీకు లొకాలిటీ ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా మీ కేటగిరీలో ఏ ర్యాంక్ వరకు మీరు ఈ ఎన్ఐటి వరంగల్లో చేరేందుకు అవసరమైన ర్యాంకు సంపాదించాలి అన్నది మీరు గమనంలో ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇక ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, ఇందులో విఎల్ఎస్ఐ డిజైన్ అండ్ టెక్నాలజీ పేరుతో మళ్ళీ ఇంకొక కోర్స్ కూడా ఉంది. అది ఈసీఈతో పాటుగా ఈసీలో మళ్ళీ విఎల్ఎస్ఐ డిజైన్ అండ్ టెక్నాలజీ ఇది చేశారనమాట. ఇందులో ఓపెన్ హోమ్ స్టేట్ 4321, 6278, అదర్ స్టేట్ 2108, 5678. ఈడబ్ల్యూఎస్ హోమ్ స్టేట్ 876, 891, అదర్ స్టేట్ ఓన్లీ ఒక సీటే ఉంది, 840 ర్యాంక్ వచ్చింది. ఓబీసీ ఎన్సీఎల్ హోమ్ స్టేట్ 1843, 1881, అదర్ స్టేట్ 1185, 1736. ఎస్సీ హోమ్ స్టేట్ 1413, 1794, అదర్ స్టేట్ 1133, 1250. ఎస్టీ హోమ్ స్టేట్ 406, అదర్ స్టేట్ 486. ఇక్కడ రెండు సీట్లు ఎస్టీకి ఉన్నాయి విఎల్ఎస్ఐ డిజైన్ అండ్ టెక్నాలజీలో. ఇందులో ఇవి ర్యాంకులు కట్ ఆఫ్. తర్వాత మ్యాథమెటిక్స్ 5 years, ఇది కూడా ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సితో చెప్పాను కదా ఇందాక. ఎన్ఐటి వరంగల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ 3 ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సితో కలిపి 5 years కోర్సులు ఉన్నాయి. దీంట్లో కూడా చాలామంది చేరుతూ ఉంటారు ఎన్ఐటి వరంగల్ బ్రాండ్ రీచ్. ఇందులో హోమ్ స్టేట్ 30,763 నుంచి 44,795, అదర్ స్టేట్ 19,576 నుంచి 23,183. ఈడబ్ల్యూఎస్ హోమ్ స్టేట్ 7,359, అదర్ స్టేట్ 4,367. ఓబీసీ ఎన్సీఎల్ హోమ్ స్టేట్ 14,567, అదర్ స్టేట్ 6,106, 7,230. ఎస్సీ హోమ్ స్టేట్ 7,848, 8,240, అదర్ స్టేట్ 6,132, 6,132. ఒకటే సీట్ ఉంది, 6,132 ర్యాంకు చేరారు. ఇందులో ఎస్టీ హోమ్ స్టేట్ నుంచి ఎవరో చేరలేదు. అదర్ స్టేటు 2,415 ర్యాంక్కి ఇక్కడ చేరారు. వరంగల్ ఎన్ఐటీలో మ్యాథమెటిక్స్ 5 years ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సితో ఉన్నటువంటి కోర్సు. ఇక మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, దీనికి కూడా చాలా డిమాండ్ ఉంది. ఇప్పుడు ఎక్కువ మంది ఈ కోర్సు చేరాలని చూస్తున్నారు. కంప్యూటర్ సైన్స్లోనే కంప్యూటింగ్ అండ్ మ్యాథమెటిక్స్కి చాలా ఎక్కువ ప్రయారిటీ కూడా ఇస్తున్నారు. సో ఇందులో హోమ్ స్టేట్ కోటాలో 3,403 నుంచి 4,102 ర్యాంక్ వచ్చినటువంటి వాళ్ళ వరకు చేరారు. అదర్ స్టేట్ కోటాలో 2,617 నుంచి 3,436. ఈడబ్ల్యూఎస్ హోమ్ స్టేట్ కోటాలో 599 ర్యాంక్ వాళ్ళు చేరారు. అదర్ స్టేట్ కోటాలో 490 ర్యాంకు. ఓబీసీ ఎన్సీఎల్లో హోమ్ స్టేట్ 935 నుంచి 1223, అదర్ స్టేట్లో 750 నుంచి 936. ఎస్సీ హోమ్ స్టేట్ 1114 నుంచి 1264, అదర్ స్టేట్ 748 నుంచి 862. ఎస్టీ హోమ్ స్టేట్ 381, అదర్ స్టేట్ 375. ఇది మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్లో ఉన్న సీట్లు. మెకానికల్ ఇంజనీరింగ్లో వరంగల్ ఎన్ఐటీలో మెకానికల్కి చాలా డిమాండ్ ఉంటుంది. మెకానికల్ ఒకప్పుడు చాలా ఫేమస్ ఇన్స్టిట్యూట్. ఇది చాలా రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్గా పిలిచినప్పుడు కూడా, ఆర్ఐసీగా ఉన్నప్పుడు కూడా వరంగల్కి మెకానికల్ అంటే చాలా డిమాండ్ ఉండేది. ఇప్పటికి కూడా అది కొనసాగుతుంది. ఓపెన్ హోమ్ స్టేట్ కోటాలో 10,334 నుంచి 17,079 ర్యాంక్ వరకు వచ్చింది. అదర్ స్టేట్లో 11,580 నుంచి 14,333 వరకు వచ్చింది. ఈడబ్ల్యూఎస్ హోమ్ స్టేట్లో 2,631 నుంచి 2,962 వరకు, అదర్ స్టేట్లో 2,122 నుంచి 2,359 వరకు. ఓబీసీ ఎన్సీఆర్ కోటాలో హోమ్ స్టేట్ 4,466 నుంచి 5,905 వరకు, అదర్ స్టేట్ 3,904 నుంచి 5,307 వరకు. ఎస్సీ హోమ్ స్టేట్ 2,192 నుంచి 3,806 వరకు, అదర్ స్టేట్ 2,224 నుంచి 2,818 వరకు.
ఎస్టీ హోమ్ స్టేట్ 1176 నుంచి 1456 వరకు, ఎస్టీ అదర్ స్టేట్ 1323 నుంచి 1405. ఇది మెకానికల్ ఇంజనీర్ వరంగల్ ఎన్ఐటి కట్ ఆఫ్. ఇక మెటలాజికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఓపెన్ హోమ్ స్టేట్ కోటాలో 29,668 నుంచి 39,273 వరకు చేరారు. అదర్ స్టేట్లో 25,037 నుంచి 28,135 ర్యాంక్ వరకు చేరారు. ఈడబ్ల్యూఎస్ హోమ్ స్టేట్లో 6,917 నుంచి 7,272 వరకు చేరారు. అదర్ స్టేట్లో 4,479 నుంచి 4,549 ర్యాంక్ వరకు ఇక్కడ సీట్ వచ్చింది. ఓబీసీ ఎన్సీఎల్ హోమ్ స్టేట్ కోటాలో 11,171 నుంచి 13,164. అదర్ స్టేట్ 9,382 నుంచి 10,309. ఎస్సీ హోమ్ స్టేట్ 4,102 నుంచి 5,931. అదర్ స్టేట్ 5,334 నుంచి 6,154. ఎస్టీ హోమ్ స్టేట్ 1,817 నుంచి 1,843. ఎస్టీ అదర్ స్టేట్ 1,791 నుంచి 2,157 ర్యాంక్ వరకు. ఇది మెటలాజికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్లోనమాట. చూస్తే ఫిజిక్స్ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ కూడా ఉంది. ఇక్కడ ఓపెన్ హోమ్ స్టేట్లో 31,119 నుంచి 37,580 ర్యాంక్ వరకు సీట్ వచ్చింది. అదర్ స్టేట్లో 11,345 నుంచి 22,490 వరకు సీట్ వచ్చింది. ఈడబ్ల్యూఎస్లో హోమ్ స్టేట్ 7,682 నుంచి ఒక్కరికే సీట్ వచ్చింది. తక్కువ సీట్లు ఉంటాయి ఈ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీలో. అది ఫిజిక్స్ అయినా కెమిస్ట్రీ అయినా మ్యాథమెటిక్స్ అయినా సీట్లు తక్కువ కాబట్టి ఈ రిజర్వ్డ్ కేటగిరీల్లో కూడా సీట్లు తక్కువ ఉంటాయి. అదే హోమ్ స్టేట్లో ఈడబ్ల్యూఎస్ ఒకటి వచ్చింది. అదర్ స్టేట్ కోటాలో 5,716 ర్యాంక్ వచ్చింది. ఓబీసీ ఎన్సీఎల్లో హోమ్ స్టేట్ కోటాలో 12,137 నుంచి 14,403 వరకు. అదర్ స్టేట్ కోటాలో 9,982 నుంచి 12,401 వరకు. ఎస్సీ హోమ్ స్టేట్లో 7,351. అదర్ స్టేట్లో 4,609. ఎస్టీ హోమ్ స్టేట్ 4,351. అదర్ స్టేట్ కోటా ఎవరు జోసా చివరి రౌండ్లో చేరలేదు 2024లో. ఇది ఫిజిక్స్ 5 ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సు సంబంధించి వరంగల్ ఎన్ఐటీలో కట్ ఆఫ్. ఇక ఆ తర్వాత ఇది వరంగల్లో మొత్తం ఉన్నటువంటి 13 బ్రాంచులకు సంబంధించినటువంటి వివరాలు. 13 బ్రాంచుల్లోనూ కట్ ఆఫ్ మీ కేటగిరీ ఏందో మీరు లెక్కేసుకుని దానికి తగ్గట్టుగా మీరు ఎంత పర్సంటేజ్ తెచ్చుకోవాలి, ఎంత ర్యాంక్ తెచ్చుకోవాలి అన్నది మీరు ఒక అంచనాకు రావాలి. దానికి తగ్గట్టుగా మీరు పోటీ పడాలి. 2025 జేఈఈ మెయిన్స్కి సిద్ధమవుతున్నటువంటి విద్యార్థులందరికీ ఈ ర్యాంకులు గమనంలో ఉంచుకుంటే సగటున అంటే యావరేజ్, ఇప్పుడు ఉదాహరణకు ఒక కేటగిరీలో 2,000 నుంచి 2,200 మధ్యలో ర్యాంక్ వచ్చిందంటే ఖచ్చితంగా 2,100 ర్యాంక్ వస్తే మీకు అడ్వాంటేజ్ ఉంటుంది. అలా లెక్కలు వేసుకుని మీ ర్యాంకుకి తగ్గట్టుగా మీ కేటగిరీని అనుసరించుకుని మీరు ర్యాంకులు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. వరంగల్ ఎన్ఐటీ అన్నది దేశంలోనే ప్రముఖ ఎన్ఐటీల్లో టాప్ 3లో ఒకటిగా ఉంటుంది. కాబట్టి దాని ఇమేజ్కు తగ్గట్టుగా అలాంటి మంచి ఇన్స్టిట్యూట్లో చేరేందుకు పోటీ పడాలంటే మీరు దానికి తగ్గట్టుగా ర్యాంకులు కూడా సంపాదించాల్సి ఉంటుంది, దానికి తగ్గట్టుగా పోటీ పడాల్సి ఉంటుంది. కాబట్టి మీ ర్యాంకులు దీనికి అనుగుణంగా సంపాదించుకునే దానికోసం పోటీ పడండి. మేము కౌన్సిలింగ్లోనూ అదేవిధంగా రేపు అన్ని రకాల అడ్మిషన్స్లోనూ అన్ని సందర్భాల్లోనూ కూడా మెరుగైన వీడియోలు చేస్తూ మంచి సమాచారాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు అందరికీ షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ వీటి మీద అవగాహన పెంచే ప్రయత్నం కూడా చేయాలని చెప్పి నేను కోరుతూ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.